హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన చిన్మయి శ్రీ ఛానల్ అండి. యాక్చువల్‌గా ఈరోజు వీడియో వచ్చేసరికి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది నేను కటింగ్ ప్రాసెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ మీకు యూట్యూబ్‌లో గూడా ఎక్కడా దొరకదండి. మీరు కంప్లీట్‌గా చూడండి స్టెప్ బై స్టెప్. ఈవెన్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు గూడా కటింగ్ రాని వాళ్ళు గూడా ఈజీగా అర్థమైపోతది. ఈ కటింగ్‌లో మీకు ఎక్కడా గూడా ప్రాబ్లమ్ అనేది రాదు. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతదనమాట. సో, నేను ఇక్కడ వచ్చేసరికి కటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. చూడండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. ఇది యాక్చువల్‌గా లెంత్ వచ్చేసరికి 13½ అండి. 13½ ప్లస్ 1 తీసుకున్నాను ఎక్స్‌ట్రా. ఎందుకంటే మనకు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చుకుపోతుంది. కింద మనకి వెస్ట్ పార్ట్ దగ్గర హాఫ్ ఇంచ్ హిప్ బెల్ట్ ఏస్తాం కదా! సో, దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకుపోతుంది. సో, నేను అందుకని 1 ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసి 14½ తీసుకున్నాను. సో, బ్లౌజ్ లెంత్ వచ్చేసరికి 13½ అండ్ నెక్ విడ్త్ వచ్చేసరికి నేను 2½ తీసుకున్నానండి. షోల్డర్ వచ్చేసరికి 3 తీసుకున్నాను. టోటల్ 5½ తీసుకున్నాను హాఫ్ షోల్డర్ వచ్చేసరికి. అది పైన మీకు రాస్తున్నాను కానీ నాకు కనిపించట్లేదు వీడియోలో. అండ్ ఇంకోటొచ్చేసరికి ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా! ఆర్మ్ హోల్ లైన్ తీసుకున్నాను నేను. 6 తీసుకున్నానండి నాకు. 6 సెట్ అవుతుంది ఈ బ్లౌజ్‌కి. యాక్చువల్‌గా అందరికి 6 సెట్ అవుతదా అంటే అవ్వదు. ఇది ఏంటి అంటే మనము చెక్ చేసుకోవాలి. మనం ఆర్మ్ రౌండ్ తీసుకుంటాం గదా! ఆర్మ్ రౌండ్ తీసుకున్న తర్వాత ఆ చెస్ట్ మనము ఆర్మ్ హోల్ లైన్ ఏదైతే ఉందో అది చెస్ట్ లైన్ గీసిన తర్వాత సెట్ అవుతుందా లేదా అనేది దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అవి అడ్జస్ట్ ఎలా చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. లేదా ఒక షార్ట్ వీడియో పెడతాను దానికోసము. చెస్ట్ వచ్చేసరికి 36 అండి. 36/4 9 వస్తుంది గదా! 9 తీసుకున్నాను. 9 పక్కన 9 ప్లస్ 2 ఇంచెస్ తీసుకుంటాను నేను ఖర్చుకి. మోస్ట్‌లీ చాలామంది 1½ ప్రిఫర్ చేస్తారు గానీ నేను 2 ప్రిఫర్ చేస్తాను. సో, 9½ ప్లస్ 2 ఇక్కడ మనకి కార్నర్ ఉంది గదా! అక్కడి నుంచి 1.5 తీసుకుంటాను. సో, దానికేంటంటే మనకి ఆర్మ్ రౌండ్ అనేది నీట్‌గా వస్తుందనమాట. ఇది ఏ సైజ్ బ్లౌజ్‌కైనా గానీ 1.5 నాకు సెట్ అయిపోతుంది. సో, నేను అదే ప్రిఫర్ చేస్తాను. 1.5 అనేది ఎవరికైనా ఏ సైజ్ బ్లౌజ్‌కైనా సెట్ అయిపోతుందండి. కాకపోతే మోస్ట్‌లీ మరీ చిన్న పిల్లలకి బ్లౌజ్ వాళ్ళకైతే 1.25 అలా తీసుకోండి. 30 చెస్ట్ ఉన్న అబోవ్ ఎవరికైనా సరే 1.5 సరిపోతుందండి. సో, నేను ఇదిగోండి ఇలా కాలిక్యులేట్ జేసుకోవాలి. పైన హాఫ్ ఇంచ్ లీవ్ జేసి మనకి నాకు 8కి 2 లైన్స్ తక్కువ రావాలి. సో, నేనది చెక్ జేస్తాను. నాకొచ్చేసింది. నేనదే చూపిస్తున్నాను మీకు వీడియోలో అది స్కిప్ అయినట్టుంది. సో, నాకది సెట్ అయిపోయింది. నేను ఇందాక చెస్ట్ లైన్ గీసానని చెప్పాను కదా! దాన్ని కిందకి వెస్ట్ పార్ట్ దగ్గరకి లైన్ గీసేసుకుంటున్నాను. నేను వెస్ట్ అనేది సెపరేట్‌గా ఏం మెజర్ చేసుకోనండి. చెస్ట్ లైనే కిందకి తీసేస్తాను. మనకక్కడ డాట్స్ వేస్తాం గదా! అక్కడ సెట్ అయిపోతుంది ఆల్మోస్ట్. మనము ఇటు 1 నుంచి తీస్తాం గాబట్టి అక్కడే మనకి కవర్ అయిపోతుందనమాట. వెస్ట్ పార్ట్ కూడా సెపరేట్‌గా మనం వెస్ట్ కాలిక్యులేట్ చేసుకొని అంత కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మళ్ళీ డాట్స్ కోసం మెజర్ చేసుకొని, మళ్ళీ వెస్ట్ సైజ్ మెజర్ చేసుకొని, దానికోసం ఎక్స్‌ట్రా, దీనికోసం ఎక్స్‌ట్రా ఇంత ప్రాసెస్ అవసరం లేదు. ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. ఇలా తీసేసుకోండి. అండ్ నెక్ వచ్చేసరికి 8½ సో, నేను 9½ తీసుకున్నాను. ఇది చూసేయండి. సింపుల్‌గా అలా లైన్ గీసేసుకున్నాను. కొంచెం అలా మనకి బయటకొస్తే ఏంటంటే రౌండ్ అనేది నీట్‌గా వస్తది. బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. సారీ ఇక్కడ డౌన్ తీసుకోలేదు మనము. హాఫ్ ఇంచ్ అక్కడ మార్క్ చేసేసుకొని, హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ తీసుకోండి. ఇక్ మనం చెస్ట్ లైన్ తీసుకున్నాం గదా! అదే లైన్ నుంచి హాఫ్ తీసుకొని, లేదు అంటే 4½ తీసుకోండండి మీరు. 4½ తీసుకొని మనం మార్కింగ్ జేసుకోవచ్చు. సో, ఇటు హాఫ్ డాట్ కోసం నేను ముందే పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్‌గా నేనైతే అది స్టిచ్చింగ్ చేసేటప్పుడే మార్కింగ్ ఏం సెపరేట్‌గా చేయను. ఇప్పుడు కటింగ్ వీడియో చూపిస్తున్నాను కాబట్టి మార్కింగ్ చేస్తున్నాను. అదేంటి అంటే నేను మిషన్ మీదే డైరెక్ట్‌గా స్టిచ్ చేసేస్తాను. అలవాటయిపోయింది కాబట్టి. ఇక్కడ క్రాస్ తీసుకోవాలి మనము. సో, కటింగ్ చేస్తున్నాను చూసేయండి. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి అయిపోయింది గదా! ఈ లైన్స్ ఎందుకు గీస్తున్నానంటే ఫ్రంట్ పార్ట్‌లో మనము లోతు తీస్తాం గదా! అప్పుడు ఈజీగా ఉంటుంది. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. సో, దానికోసం తీస్తున్నాను నేను. ఇది అంటే కన్‌ఫ్యూజన్ ఉండదింక మనకు తర్వాత. సో, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. కట్ చేసేస్తున్నాను గదా! నెక్స్ట్ దీనిలో మెయిన్ పార్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ మార్కింగేనండి. అది ఎలా అనేది నేనిప్పుడు చూపిస్తాను మీకు. కొంచెం పేషెన్స్‌తో చూడండి. మీకు బ్లౌజ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది.
ఎందుకంటే మనకు స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా అర్థమవ్వాలంటే చూడాల్సిందే గదా! స్కిప్ చేసుకుంటా పోతే బిగినర్స్ ఎవరికైతే ఉంటో వాళ్ళకి కొన్ని పాయింట్స్ అర్థం కావు. సో, నేను అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా పెట్టేసాననమాట. ఇక్కడ 1 ½ మార్క్ చేసుకోండి. చూస్తున్నారు కదా! 1 ½ మార్క్ కింద నుంచి మనము ఏదైతే లైన్ ఉందో అక్కడి నుంచి 1 ½ మార్క్ చేసుకొని, దాన్ని ఇప్పుడు మనం 1 ½ మార్క్ చేసిన దాన్ని ఫోల్డ్ చేసేసి దీని బేస్ మీద మనం ఫ్రంట్ మార్కింగ్ జేస్తాము. మనకింకా ఇలా ఫాలో అయితే ఎక్కడా గూడా పర్టిక్యులర్‌గా ఫ్రంట్ అపెక్స్ టు అపెక్స్ ఈ క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా ఈజీగా వచ్చేస్తుందనమాట. సో, ఇలా చూసారా? ఇక్కడ మనకి డి షేప్ రావాలి. క్రాస్ కటింగ్ గదా ఇది. యాక్చువల్‌గా ఐడియా ఉందో లేదో క్రాస్ కటింగ్, స్ట్రెయిట్ కట్‌కి బ్లౌజు. ఇప్పుడు ఆల్మోస్ట్ క్రాస్ కటింగ్ బ్లౌజులే ఏస్తున్నారు గానీ, బట్ స్ట్రెయిట్ కట్ బ్లౌజులు కూడా వేసేవాళ్ళున్నారు. అవి ఎలా చూసుకోవాలనేది గూడా నేను కమింగ్ వీడియోస్‌లో షార్ట్‌లో చెప్తాను. ఎందుకు అంటే ఇప్పుడు మనం స్ట్రెయిట్ కట్ వాళ్ళకి క్రాస్ కట్ కుట్టినా, క్రాస్ కట్ వాళ్ళకి స్ట్రెయిట్ కట్ కుట్టినా గానీ బ్లౌజు వాళ్ళకి పట్టేసినట్టు అనిపిస్తదనమాట. సో, ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! క్రాస్ కట్ కాబట్టి ఇక్కడ మనకి డి షేప్ రావాలి. సో, ఇది ఆర్మ్ హోల్ సైడ్ అనమాట. ఇలా డి షేప్ రావాలి. ఇందాక మనం ఆల్రెడీ 1 ½ కాలిక్యులేట్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్నాం గదా! సో, అది ఇలా పెట్టేసుకొని మార్కింగ్ జేసేసుకోండి కంప్లీట్‌గా. చేసిన తర్వాత ఇక్కడ నుంచి 2 ½ నెక్ అనేది కాలిక్యులేట్ జేసుకోండి. ఎందుకంటే మనం అలా చేసినప్పుడు కొంచెం 3 అలా స్ట్రెయిట్ లైన్ గీసేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అవుతది. అలా సో, అందుకని 2 ½ అనేది మెజర్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేయకుండా నీట్‌గా వస్తుందనమాట. లూజ్ పట్టేదింకా. సో, అందుకోసం తీసేసుకోండి. సో, నేను ఫ్రంట్ 6 తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్. సో, 6 ½ అనేది మనం పెట్టుకోవాలి. ఎందుకంటే పైన మనకి షోల్డర్‌లో హాఫ్ ఇంచ్ ఖర్చు పోతుంది కాబట్టి 6 తీసుకోవాలనుకున్నప్పుడు మనము 6 ½ తీసుకోవాలి. ఇక్కడ మెజర్ చేసుకోండి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మనము నెక్ 6 ఉండాలి అంటే 6 ½ తీసుకోవాలి. ఎందుకంటే హాఫ్ ఇంచ్ అనేది మనకి షోల్డర్‌లోకి ఖర్చులోకి పోతుంది కాబట్టి, మనము కటింగ్ ప్రాసెస్‌లో 6 ½ పెట్టుకోవాలి. 6 ½ పెట్టుకుంటే మనకి బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక రె రెడీ టు నెక్ అనేది 6కొస్తుంది. సో, హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి మనం. ఖర్చులోకి పోతుంది కాబట్టి. సో, కన్‌ఫ్యూజ్ అవ్వరని అనుకుంటున్నాను. ఇన్ కేస్ కన్‌ఫ్యూజ్ అయితే నాకు కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. నేను షార్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. సో, ఇది కూడా నెక్కొచ్చేసరికి కొంచెం మనము ఆ టర్నింగ్ తిప్పేటప్పుడు ఆహ్, ఏమంటారు ఇలా బయటకొచ్చింది అంటే ఒక హాఫ్ ఇంచ్ మనకి నెక్క దగ్గర కొంచెం రౌండ్ షేప్ నీట్‌గా ఉంటుంది. లాగినట్టు గాకుండా ఉంటుంది. నేను ఇందాక చెప్పాను గదా మీకు, ఆ లైన్స్ ఎందుకు తీసుకున్నానని ఇదిగో ఇప్పుడు కనిపిస్తది చూడండి. హాఫ్ ఇంచ్ రావాలి మనకి. మళ్ళీ కంప్లీట్ లోతు రాగూడదు. సో, అది చూడండి ఒకసారి. సో, ఇది మార్కింగ్ అయితే అయిపోయింది గదా! అయిపోయిన తర్వాత కింద నుంచి మనం 2 మార్కింగ్ జేసుకోవాలి పైకి. సో, 2 మార్కింగ్ జేసిన తర్వాత కింద మనకి మెయిన్ డాట్ కోసం 3 మార్కింగ్ జేయాలి. ఆ కార్నర్ ఉంది గదా! ఆ కార్నర్ దగ్గర నుంచి మనం 3కి మార్కింగ్ జేయాలి. మెయిన్ డాట్ కోసం. 3 దగ్గర నుంచి 2కి మార్కింగ్ 2 చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! సో, ఈ గ్యాప్ అనేది మనకి 2 ఉండాలనమాట. సో, 2 తీసుకొని మనము అక్కడ మధ్యలో 1కి మళ్ళీ మార్కింగ్ చేసుకొని 2 ½ తోటి మార్కింగ్ అనేది పెట్టుకోవాలనమాట మెయిన్ డాట్ కోసం ఇది. సో, 2 ½ ఉండాలి మనకి మెయిన్ డాట్ అనేది. ఏ బ్లౌజ్ అయినా సరేనండి 2 ½ సరిపోతుంది మనకి. ఏదైనా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే, చిన్న సైజ్ బ్లౌజ్ అయినా గానీ మనకి 2 ½ అనేది మస్ట్ ఏ సైజ్ అయినా. సో, ఉక్సు పట్టి సైడ్ మనం డాట్ పెట్టుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ సైడ్ మనం డాట్ పెట్టుకోవాలి. ఈ డాట్స్ అనేవి మనకి 3 సైడ్స్ ఎటు చూసినా గానీ ఈక్వల్ గ్యాప్ వస్తది మనకి. అప్పుడే మనకి డాట్ అనేది కుట్టిన తర్వాత అయినా సరే మంచి షేప్ కనిపిస్తదనమాట. ఇప్పుడు చూస్తున్నారా? ఈ మనకు ఉక్సు పట్టి సైడ్ ఉన్న డాట్ ఏదైతే ఉందో నెక్ కన్నా ఎక్కువ ఉండొద్దు. మనకి సపోజ్ నెక్ 3 తీసుకున్నామంటే బ్రాడ్ మనకి డాట్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ గానీ, 1 ఇంచ్ గానీ మనకి అంటే మీన్స్ ఇప్పుడు 2.75 వరకు తీసుకోవచ్చు. అంతేగాని నెక్ బ్రాడ్‌ని మించి మనకి ఉక్సు పట్టి సైడ్ డాట్ అనేది వెళ్ళకూడదు.
సో, మనం బ్యాక్ సైడ్ అనేది హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకున్నాం గదా! సో, అదే ప్రాసెస్ ఇక్కడ గూడా. ఫ్రంట్ గూడా మనం హాఫ్ ఇంచ్ అనేది అలా సైడ్‌కి తీసేసుకోవాలి. మనం ఏదైతే పైన తీసుకున్నాం గదా! కింద నుంచి 2కి ఆ లైన్‌ని ఉక్సు పట్టి సైడ్ ఏదైతే తీసుకున్నాం గదా! అదర్ ఉక్సు పట్టి అండ్ కాజా పట్టి 2 సైడ్ అటే వస్తాయి నెక్ సైడ్. సో, ఆ సైడ్ నుంచి మనం ఎక్కడైతే డాట్‌కి మార్కింగ్ చేసుకున్నామో అక్కడ కలిపేయాలి. చూసారా? అక్కడ లైన్ వస్తది మీకు. కట్ చేశాక మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. సో, డాట్ దగ్గర ఎక్కడైతే మనం 3 దగ్గర మార్క్ చేసాం గదా! అక్కడి నుంచి పైనకి ఏదైతే 2 మార్క్ చేసాం గదా! అక్కడికి మనం క్రాస్‌గా లైన్ అనేది మార్క్ చేసుకొని ఆ రెండిటిని కలిపేయాలనమాట. సో, షేప్ పట్టి మనకి క్రాస్‌గా వస్తది గదా! సో, అదనమాట ప్రాసెస్. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ గూడా ఈజీగా అయిపోయింది గనా! ఎక్కడైనా మీకు కన్‌ఫ్యూజ్ అయ్యారు అంటే నాకొక్క కామెంట్ చేయండి. ఈసారి సెపరేట్ ఫ్రంట్ పార్ట్ ఒక్కటే నేను ఈజీగా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరు ఇంతకుముందు మీకు అర్థం అవ్వట్లేదు అంటే ఇంతకుముందు మీరేదైనా అపెక్స్ టు అపెక్స్ ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని చూసుంటే మాత్రం కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. కానీ ఇది చాలా ఈజీ ప్రాసెస్. మీరెక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ఒక్కసారి దీన్ని గనక చూసారంటే చాలా తొందరగా బ్లౌజ్ అనేది నేర్చేసుకుంటారనమాట. సో, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది గదా! హ్యాండ్స్ తీస్తున్నానిప్పుడు. హ్యాండ్స్ వచ్చేసరికి 7½ హైట్ అండి. సో, 7½ హైట్ అంటే మనం 8½ లెంత్ చూసుకుంటున్నాము. ఇది యాక్చువల్‌గా మా అత్తయ్య బ్లౌజేలెండి. దానికోసం నాకు మెజర్‌మెంట్స్ ఐడియా ఉండిపోయినాయి బుక్ చూడకుండా. సో, చూసేయండి ఒకసారి. 8½ తీసుకున్నాను హైట్ నేను. డౌన్ అనేది 3 తీసుకుంటున్నాను నేను. సో, హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5 ఎక్స్‌ట్రా 2 ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చు కోసం. దీనిలో ఇక్కడ నుంచి చూసేయండి ఒకసారి. ఆ! ఇక్కడ నుంచి నేను మెజర్ చేస్తాను చూడండి. 7½ కావాలి నాకు. సో, నేను అదే మార్క్ చేసేస్తున్నాను. 7½కి ఇక్కడ ఎక్స్‌ట్రా 2 ఇంచెస్ ఖర్చు కదా! సో, సింపుల్‌గా అలా మార్క్ చేసుకొని హ్యాండ్ ఇది నాకు ఇలా అలవాటయిపోయింది కాబట్టి ఇలా గీస్తున్నాను గానీ, నేను తర్వాత ఒక షార్ట్ వీడియోలో చెప్తాను. హ్యాండ్ సింపుల్‌గా ఎలా గీసుకోవాలనేది చూసారా? ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని లోతు కోసం గూడా నేను చూపిస్తున్నాను. మనం ఏదైతే అక్కడ 2 ఇంచెస్ చూపించామో అక్కడ ఒకటి మార్క్ చేసుకొని లోతు తీయాలి గదా! ఇప్పుడు. ఇక్కడ మనము ఏదైతే 7½ తీసుకున్నాము గదా! అక్కడి నుంచి మిడిల్‌లోకి మనకి 0.75 గ్యాప్ ఉండాలనమాట లోతు దగ్గర హ్యాండ్‌కి. సో, అప్పుడు నీటుంటుంది బ్లౌజ్ కూడా. సో, లోతు తీసేసాను నేను. చూడండి అదే చూస్తున్నాను. మీకు చూపించడానికి ట్రై చేశాను గానీ, బట్ అది క్లియర్‌గా అర్థం అవ్వట్లేదు. వైట్‌లో వైట్ కలిసిపోయింది దాన్ని. సో, 0.75 ఉండాలి. మళ్ళీ నేను ఒకసారి రీకాలిక్యులేట్ చేసుకుంటున్నాననమాట. సో, సింపుల్‌గా బ్లౌజ్‌ని హ్యాండ్స్ కూడా కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనము డాట్ బ్లౌజ్‌లో 3 డాట్ బ్లౌజ్‌లో మనం నెక్స్ట్ తీసుకోవాల్సింది షేప్ పట్టీలు కదా! అవి గూడా తీసేస్తే మనకి సింపుల్‌గా అయిపోతుంది ప్రాసెస్. అండ్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా! మనం ఇప్పుడు తీయాల్సింది లోతు తీయాలి. 2 హ్యాండ్స్‌ని డివైడ్ చేసుకోండి. యాక్చువల్‌గా ఇందాక మనం ఫోల్డ్ చేసినప్పుడు కింద సైడ్ క్లోజ్ ఉంది కదా! సో, అలా నేను ఓపెన్ చేసేసుకుంటున్నాను. అవి 2 హ్యాండ్స్‌ని సెపరేట్. లోతు తీసేటప్పుడు మాత్రం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇలా ఒకదాని మీద ఒకటి వేసి ఫోల్డ్ చేసి మాత్రమే లోతు తీయండి. అది లైనింగ్‌కైతే. ఎందుకంటే ఇందాక 2 డిఫరెంట్ డివైడ్ అయ్యి ఉన్నాయి కదా! అలా మాత్రం లోతు తీయకండి. ఎందుకంటే 2 ఒకే సైడ్ వస్తాయన్నమాట లోతులప్పుడు. సో, ఇలా తీసారు. ఇలా ఎస్ షేప్‌లో రావాలి మనం లోతు తీసినప్పుడు.
లైట్ ఎస్ కర్వ్ షేప్‌లో వస్తదనమాట. సో, లోతు తీసేసి మ్యాచెస్ ఇచ్చుకోండి. అక్కడ చిన్న కట్స్ ఇచ్చుకోండి. మీకు ఫర్దర్‌గా స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే అవి చేతులు కుట్టేటప్పుడు 2 ఒకే సైడ్ వస్తాయి. కన్‌ఫ్యూజ్ అవుతారు గదా! అది రాకుండా ఎలా ఉండాలనేది నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. చాలా ఈజీగా గుర్తుండిపోతది. ఈవెన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు కూడా చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. బట్ అది అవ్వకుండా నేను సింపుల్‌గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. ఇదొచ్చేసరికి నేను షేప్ పార్టీ కోసం తీస్తున్నానండి. చెస్ట్ వచ్చేసరికి 9 గదా! సో, మనము 9 ½ లెంత్ తోటి క్రాస్ పట్టి తీయాలనమాట. సరిపోతుంది. 9కి 9 చెస్ట్ అన్నప్పుడు చెస్ట్ తీసుకుంటే మనం 9 ½ తీసుకుంటే సరిపోతుంది. కర్వ్ షేప్ కోసం హాఫ్ ఇంచ్ పోతుంది కదా అది. సో, సరిపోతదనమాట. షేప్ పార్టీ కూడా కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. సో, మెయిన్ క్లాత్ కట్ చేసేద్దాం ఇంకా. ఇది యాక్చువల్‌గా శారీ వచ్చేసరికి మా హస్బెండ్ తెచ్చారనమాట మా అత్తయ్య కోసం. కేరళ లాస్ట్ నా అక్టోబర్, నవంబర్ ఆ టైంలో అయ్యప్ప స్వామి మాలేసుకున్నప్పుడు కేరళ వెళ్లారు. అప్పుడు తీసుకొచ్చిన శారీ నా దగ్గరే ఉండిపోయింది. బ్లౌజ్ కుట్టమని ఇక్కడే పెట్టేసెళ్ళింది. సో, ఇప్పుడు చిన్న అకేషన్ కోసం ఊరెళ్తున్నాం గాబట్టి, ఎలాగో వెళ్తున్నామని బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వెళ్ళాననమాట. సో, అందుకోసం ఆ కటింగ్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తున్నాను. యాక్చువల్లీ అకేషన్ ఉందని చెప్పాను గదా! దానికోసం చిన్న షాపింగ్ గూడా చేశాను. ఆ వీడియోస్ కూడా అప్‌కమింగ్ వీడియోస్‌లో వస్తూ ఉంటాయి. సో, నేను అందుకే ఈ మధ్య ఊరెళ్ళాను గదా! అందుకే నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి గూడా అవ్వలేదు. సో, ఇప్పుడు ఒక్కొక్కటి చిన్న చిన్నగా పోస్ట్ చేయాలి. హ్యాండ్స్ అనేవి డిజైన్ ఎటొచ్చిందో చూసుకొని కట్ చేసుకోండండి. ఎందుకంటే కన్‌ఫ్యూజ్‌లో అటొకటి ఇటొకటి కట్ చేశారంటే కన్‌ఫ్యూజ్ అవుతారు. తర్వాత ప్రాబ్లమ్ అయితది. ఇక్కడ గూడా మనం మెయిన్ క్లాత్ లైనింగ్ పెట్టినప్పుడు నెక్ విడ్త్ అనేది మెయిన్ క్లాత్ గూడా 2 ½ ఉండేలా మాత్రమే చూసుకోండి. ఈవెన్ మనం మెయిన్ క్లాత్ నెక్ కట్ చేయకపోయినా సరే, తర్వాత టైట్ పట్టేసేది. ఈవెన్ తక్కువ కట్ చేస్తే టైట్ పట్టేస్తది. అదేంటి మనము లైనింగ్ క్లాత్ కరెక్ట్‌గానే కట్ చేస్తాం గదా! దాన్ని బేస్ చేసుకొనే చేస్తాం కదా! అంటే, మనం మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు గూడా చూడాల్సిందే. అది కరెక్ట్‌గా 2 ½ ఉండాల్సిందే. ఎక్కువుంటే నెక్ బ్రాడ్ అయిపోతది. లూజ్ అయిపోతది. జారిపోతదనమాట. ఈవెన్ తక్కువుంటే పట్టేస్తది. సో, అందుకని లైనింగ్ ఏదైతే ఎంతైతే పెట్టామో, ఈవెన్ మనము మెయిన్ క్లాత్ మీద నెక్ కట్ చేయకపోయినా సరే, ఈవెన్ డ్రాఫ్టింగ్‌లో గూడా మనం కరెక్ట్‌గా మెయింటైన్ చేయాల్సిందది. అలా ఉంటేనే బ్లౌజ్ అనేది నీట్‌గా ఉంటుంది. బ్లౌజులు ఇలా వస్తే ఎంత హ్యాపీగా, తొందరగా అయిపోతాయో. క్లాత్ మంచిగా సరిపడేంత వస్తాయి. అన్ని శారీస్‌కి అలా పాసిబుల్ అవ్వదు కదా! కాకపోతే. దీనికి మాత్రం మంచిగొచ్చింది బ్లౌజు. అయిపోయింది. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసమైతే కొంచెం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.